హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? తాజా కూరల్లోని రాజా ఎవరంటే వంకాయ అనే చెప్తారు కదండి. ఈరోజు అదే వంకాయతో మనం పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగుండా వంకాయలన్నిటిని ఇలా స్టాండ్ పెట్టుకొని ఇలా చక్కగా తిప్పుతూ కాల్చుకోవాలి. చెయ్యి కాస్త జాగ్రత్త అండి, ఎందుకంటే కాలుతుంది. చూసారా, ఇలా తిప్పుతూ కంప్లీట్గా ఇలా బ్లాక్గా కాలిపోవాలి. అప్పుడు లోపల అనేది గుజ్జు అనేది చక్కగా ఉడుకుతుంది. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా అంతా కాలిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇవన్నీ వంకాయలన్నీ ఇలా కాలిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇదిగోండి, కాస్త చల్లారిన తర్వాత ఇలా పై పొట్టు ఇలా వచ్చేస్తుంది. ఇలా అంతా పొట్టంతా చాలా సులువుగా వచ్చేస్తుందండి. తర్వాత ఒక ప్లేట్లోని ఇలా గుజ్జులా చేసుకోవాలి. ఇలా గుజ్జులా చేసుకున్న దాంట్లోని ఒక 2 లేదా 3 కప్పులు చిన్న కప్పుతోని పెరుగు వేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి. పెరుగు వంకాయ గుజ్జుకి చక్కగా పట్టేలా ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు తాలింపు వేయడానికి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు బాగా ఇలా వేగనిద్దాం. ఇలా అంతా చక్కగా పోపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని కంప్లీట్ తగ్గించుకొని ముందుగా మిక్స్ చేసుకున్న వంకాయ పెరుగుని గుజ్జుని ఇలా వేసేయాలి. తర్వాత పోపు అంతా వంకాయ గుజ్జుకి బాగా పట్టేలా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంతో తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకే కర్రీ కూడా తినాలనిపించదు, అంత బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కంప్లీట్గా పోపు అంతా పచ్చడికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి, ఈ విధంగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, వాటర్ అనేది అస్సలు వేయకూడదు. చాలా కమ్మగా ఉంటుందండి. ముద్దపప్పుతో తింటే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్తారు కదూ. మరి రెసిపీ నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.